హలో ఆల్. ఇక్కడ నేను అరకు ట్రిప్ ఫ్యామిలీతో వెళ్ళింది అంత పార్ట్స్‌లో చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా లెంథీ ట్రిప్. లెంథీ ట్రిప్ అంటే ఒక రోజులో ఫినిష్ చేసుకున్న చాలా ప్లేసెస్ మనం తిరిగాం కాబట్టి సో, కొంచెం పార్ట్స్‌లో చేస్తున్నాం అనమాట. స్టార్టింగ్ మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. సో, ఎస్కార్ట్‌లోనే టిఫిన్స్ చేసాము. టిఫిన్స్ చేసి ఇంకా మేము టోల్ గేట్ దాటుకొని బయటకొచ్చామనమాట. ఇంకా ఇంతేనండి. ఎక్కడ చూసినా గ్రీనరీనే. గ్రీన్ అండ్ బ్లూ తప్పించి వేరే కలర్ లేదనమాట. అది మస్తు లొకేషన్. చాలా బాగుంది. రైడ్‌కైతే ఇంకా బాగుంటుంది. అసలు బైకర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఫ్యామిలీ కదా! మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే నా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ అనమాట. మై యాక్చువల్ ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ. సో, మేమందరం వెళ్ళాము. సో, అయితే ఫ్యామిలీతో టైం గడుపుతుంటే అసలు ఎంతో బాగుంటుంది. ఎందుకంటే కజిన్స్ అందరూ కలిపి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పిల్లల గ్యాంగ్‌తో ఎంజాయ్ చేస్తారు. మేము మా సిస్టర్స్, మా వదినలతో మేము ఎంజాయ్ చేస్తాము. బ్రదర్స్ టీమ్‌తోనే ఎంజాయ్ చేస్తారు. సో, ఒక మంచి వాతావరణం, హెల్తీ వాతావరణంలో ఫ్యామిలీ అంతా ఇలా తిరుగుతూ ఉంటే మనకి చాలా మంచిది అనమాట. సో, చూసారా ఎంత బాగుందో అస్సల రోడ్ ట్రిప్. నేనైతే పడుకోలేదు. రోడ్ మొత్తం నేనైతే ఈ వీడియోలు తీసుకుంటూనే ఉన్నాను. ఇట్స్ మై హాబీ అయిపోయింది వీడియో తీయడం. ఆ తర్వాత ఐ డోంట్ వాంట్ టు మిస్ ద విండో వ్యూ వేర్ ఎవర్ ఐ గో. సో, ద విండో వ్యూ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఫర్ మీ. సో, ఇక్కడ జంగిల్ వెల్స్ దగ్గర ఒక బ్రేక్ వేసుకున్నాం. ఎందుకంటే వెనకాతల మా మరిది వాళ్ళు రావాలి. వాళ్ళు రాలేదు. సో, యూఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ అనమాట. సో, జంగిల్ వెల్స్ అన్నది చాలా మంచి రిసార్ట్ అండి. అక్కడ ఏపీ టూరిజం బోర్డ్స్ కూడా ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు అరకు ఉన్నాయి. దగ్గరలో ఉన్నాము. అస్సలు చాలా ఇది బాగుంది. అయితే అక్కడ జంగిల్ వెల్స్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఒకటి చూసాను. మన దగ్గర డాండిలియన్స్ సో ఉంటాయి ఇక్కడ కదా! నేను ఒక డాండిలియన్ బ్యూటిఫుల్ ట్రీ థింగ్ అంటే చూసాను. దూది చెట్టు అంటాం కదా! అది అనమాట. అది సీడ్. ఆ సీడ్ కింద పడిపోయి వర్షాలకి అది స్ప్రౌట్ అవుట్ అయ్యి అస్సలు నా బ్యూటిఫుల్ వెనకట్ల సాప్లింగ్స్ ఇంత పెద్ద వచ్చాయండి. నేను ఇంటికి యాపిల్ కూడా ఉంది. తీసుకొని వచ్చాను వేద్దామని. సో, అయితే ఎంత బాగుందో. ఎక్కడ చూసినా యాంట్ హిల్స్ ఉన్నాయి. అంటే పాముల పుట్లు ఉన్నాయి. సో, చాలా బాగుంది అనమాట. ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి ఫొటోస్ తీయడము. నాయుడు బాబాయ్ అయితే చాలా ఇంట్రెస్ట్. తన దగ్గర నుంచే నాకు అంటుకుంది వీడియోస్ తీయడం, బ్లాగింగ్ చేయడము. సో, హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ సురేష్. సో, ఇక్కడ ఉన్న చెట్టు చాలా పురాతనమైన చెట్టు అండి. అసలు ఉయ్యాల కట్టుంది. చాలా బాగుంది. కిడ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికి వచ్చినా మన టూల్స్ మర్చిపోకూడదు. ఎత్తుకెళ్ళాలి కదా. So Arku is కాఫీ not too ప్లాంట్స్ far అండి from ఇవి. Visakhapatnam. You can just come down to చిన్నది ఉంది కదా, Visakhapatnam, అది కాఫీ and బీన్స్ you can take a అన్నమాట. train ఫ్లవర్స్. ticket, go by train, or else you can just hire a cab or something, or you can just ride over a bike and come to Arku. Arku is a beautiful landscape. You can just shoot videos and make movies also in Arku. There are a lot of Telugu movies which will be shooting in Arku. Arku has a rich biodiversity with lots of animals and birds there, and the coffee plantations all over the Arku is really awesome. You can find many coffee stalls the roadside. So like, do visit Arku if you are coming to Andhra. You need to plan and come here. It's like a Ooty, a second Ooty in Andhra. So there are many things to visit here. The Burra caves, where there you will be finding this uh, uh, the beautiful environment, as well as the caves are very much beautified there. And the next one is we are moving towards the resort where we are booked. So this is with the Arku trip with my family, and stay tuned to my channel for more videos, and I'll be sharing the entire trip in parts. So you can just watch and you can comment like how we can come, and also that I can give a good advice. And even the resort was very nice. There are lots of resorts. You need to book pre-advance because due to the season all the hotels will be booked. So you need to find a hygiene hotel also, right? So that's the thing. And there is a
terrace cultivation, shifting cultivation here, which we study and do in the projects, right, regarding the terrace cultivation and all. This is a flora and the biodiversity I'm speaking about is very wonderful. So this plant, I couldn't recall the name of the plant, but however, I have a cutting of that which I want to plant it in my area. So I brought it here. So this flower is like a trumpet shape, very beautiful, very long, and the yellow one is a bud and the pink one is a flower adult one. And here I'm showing one, the red color one is the color which food color, natural food color from shoot or the root, I can say. So there's a coffee stall, like we couldn't stop. We stopped for the coffee here, and guy who is selling all the spices, because the hill stations wherever you go we need to get some spices because they collect the spices from the forest. So the coffee is very good, the small, and these are the coffee beans they're selling, coffee powder, even the tea powders they are selling with the added flavors to it. It's all a coffee, and you can even find the cascas also they'll be selling here because the opium they grow here in these areas. So the bamboo chicken is famous in Arku because there are a lot of bamboo plantations over here, and chicken is even the smoke, it invites us. So that's the thing. The each seek they're selling is about 30 rupees, and the bamboo would cost 100 to 150 rupees. This sweet is a very good dessert. It's called halwa, Madugala halwa, and they are selling few peanuts as well as jaggery, or we call it as mavid tandri. This is a bamboo chicken. We call it here bongo chicken here. So they will be putting in within the bamboo the chicken, marinated chicken. And look at the woman who she is very much hard working for the kids, and a small infant is being hung in a cradle, the sari cradle the people do here use these cradles. And she has a little kid also, she's taking care of the kids as well as she's cooking and selling the meat. So wonderful, like people how hard they work for the family, right? So this is my family, the big brother, um, and big sister of the family, and her daughter with me, and my handsome son. The entire family with my sister, my husband's sister. Uh, she's my inspiration on Nakka. This is Suresh. He is Naidu. My mother's in law, and these are my co-sisters 1 2 3 4 5. This is a huge family, the girls party. Wow, Garu. So this is a hotel where we are going to stay here. We have a pre-booking here. So Good Morning Resorts. Good Morning Resorts is on the way when we enter Arku. Left side of the road is the Good Morning Resorts. It has a beautiful landscaping, and from the rooms you can just visualize the nature, very close to nature. So this is the entrance, the lobby area of the hotel. It's very much decorated with the tribal attires and all tribal look. And the pots are really good because we do have these pots in our villages, these brass pots which we bring it for the marriages and all. So the beautiful paintings, picture is very nice. Some beautiful things I couldn't stop capturing them into my mobile. So this plant is like a bottle brush. It's beautiful. So I picked up, and beauty here, the five beauty. Beautiful, the God's creation. I can't stop praising God for all this. And this is the lotus. సో అరకు పార్ట్ 1 ఇది. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చూపిస్తాను.